ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మహేందర్ పేర్కొన్నారు. ఇటీవల మహబూబ్ ఘాట్ వద్ద జరిగిన బస్సు బోల్తా ప్రమాదం చాలా బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్క డ్రైవర్ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దన్నారు. ప్రతి ప్రయాణికుడు తాను ప్రయాణిస్తున్న వెహికల్ కండిషన్ సరిగా లేకపోయినా తమకు ఫిర్యాదు చేయవచ్చని, అట్టి వెహికల్ యజమానిపై చర్యలు తీసుకుని వెహికల్ సైతం సీజ్ చేయడం జరుగుతుందన్నారు. నా పేరు మహేందర్, మోటార్ ఇన్స్పెక్టర్, నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నా. రిగార్డింగ్ సీసీ బస్సు సంఘటన జరగడం దురదృష్టకరం. అలాంటి సంఘటన పునరావృతం కాకూడదు. ఈ విషయంలో ఏంటంటే జనరల్ డ్రైవర్ కూడా బాధ్యత వహించాలి. ఇంకోటి అది ఎలా జరిగిందనేది ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికైతే కంటిన్యూ రాలేదు. అంటే దేవుడి జరిగింది ఏంటంటే ఒకరి చనిపోవడం వల్ల ఒక అదృష్టంగా భావించాలి. అంటే మేజర్ ఎక్కువ ఫెటలిటీ లేకపోవడం. ఇలాంటి సంఘటన జరగకుండా మనం ఏంటంటే డ్రైవర్ బాధించాలి, ఓనర్ బాధించాలి, ప్రతి పౌరుడు కూడా బాధించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి బండి అయినా కండిషన్ లో ఉన్నా కూడా ప్రతి పౌరుడు అందులో ట్రావెల్ చేసే ప్యాసింజర్ బాధ్యతగా వహించాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ నెగ్లిజెన్స్ కానీ మంచి రాష్ట్రం ఉంటే బండి ఆపి కన్సర్న్ ఆర్టీఓ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటిమేషన్ ఇస్తే ఇలాంటి కేసులు పునరావృతం కావేమో నేను అనుకుంటున్నాను. సిట్టింగ్ కెపాసిటీ కంటే తక్కువనే ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ చూస్తుంటే సిట్టింగ్ కెపాసిటీ కంటే ప్యాసింజర్స్ తక్కువనే ఉన్నారు. యాక్చువల్గా దానికి సిట్టింగ్ కెపాసిటీ 50 అయితే 49 మంది ఉన్నారు.